కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ బేగ్పేట ఆర్సీఎం చర్చి దగ్గర మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులు కోట రామచంద్రరావు అలాగే రమేష్ వెంకటేశ్వరరావులతో ముఖాముఖి మాట్లాడి దెబ్బతిన్న వరి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డకు వెళ్తూ మార్గ మధ్యలో కోట కృష్ణమూర్తికి చెందిన అరటి తోటలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాను చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. అలాగే దీనికి entire administration preparedness under the leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. Everyone has done excellent job. చాలా అద్భుతమైన పని చేశారు. అందరూ ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు కుటుంబం వాళ్ళకున్న మేకల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు. ఇక్కడ జరుగుతున్న విషయాలు కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురు గాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్ గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కలెక్టర్ దృష్టికి చేసే ఇందాక అన్ని పంట నష్టం వెళ్ళి చూశాను. దాదాపు మనకి ఈ 46,000 ఎకరాలు 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసా ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతా ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖచ్చితంగా కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ఎవరికి అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయతీ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో